రే ఎదురు రారా. మీ ఎర్రదికి తగ్గంత పని చూసుకోండి రా. మీ బతుకెంత మీరెంత ముష్టి ఎరా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టము పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడని ఒకే ఒక కారణంతో చెమట కూడా పడకుండా స్ట్రేట్గా ఎంటీ చైర్లో కూర్చొని నీకేంత పగురుంటే అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు కష్టపడి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా గ్రూప్లను వదిలేసి ఎంపీసీ చదివి ఇంజనీర్ అవ్వగల కష్టమైన అదే గ్రూప్ సెలెక్షన్ చేసి ఫిజిక్స్ కొట్టేసాం, కెమిస్ట్రీ కొట్టేసాం, మ్యాథ్స్ కొట్టిన రోడ్లు పట్టి తిరిగి ఆఫీస్ కట్టాలి, ఈ ఫీజు కట్టాలి, అమ్మ నాన్న హింస పెట్టి బోర్డు ఎగ్జామ్లో పాస్ కనుక ఫ్లాస్లో టీక్ పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని తీరి ఎంసెట్లో ర్యాంక్ రాక లాంగ్ టైం కోచింగ్ అప్పటికే సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోర్టులో సీట్స్ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ అయితే ఫోర్త్ ఆర్ఎస్ అని 4th ఇయర్లో ఒకేసారి క్లియర్ చేసుకుని ఈ సొసైటీకి వస్తే ఈ జనమంతా ఉద్యోగులని ఎదవాన్ని నీచంగా మాట్లాడుతున్న లెక్క చెక్క ఉద్యోగం కోసం ఆఫీస్ అని పిచ్చి కుక్కల 4 ఏళ్ళ తిరుగుతున్నాను. ఎందుకు పనికిరా తిండి దండగా మా నాన్న తిడుతుంటే ఒక్కో మెతకు గొంతులో దిగక ములులో గుచ్చుకుంటుంటే మింగలెక్క కక్కలెక్క చస్తూ బతుకున్నా నాకు ఎవరో మహానుభావుడు మంచి మస్తు అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసి నీలాంటి బెవర్స్ కానీ ఎదిరించి ఈరోజు నీ ముందు నుంచో మాట్లాడుతున్న ఉద్యోగులని గ్రాడ్యుయేట్ నాకెంత పొగరుండాలరా.